హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2024కి సంబంధించి 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రిపుల్ ఐటీలో 6 ఇయర్స్ ఫ్రీగా చదువుకోవాలి అంటే మీకు 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వస్తే మీకు ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలాగే మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎలా వచ్చింది, అలాగే అంతకుముందు ఇయర్ కట్ ఆఫ్ ఎలా వచ్చింది, సో ఏ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ వస్తే మనకి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అలాగే గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి ఎలా మనకి మార్క్స్ అయితే రావాలి, అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే వీడియో యూజ్ ఉందనుకున్న వాళ్ళు మాత్రమే చూడండి, మిగతా వారు ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, మనకి ఏపీ ట్రిపుల్ ఐటీలో 2024కి సంబంధించి అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి. సో మనకి 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే మనకి సీట్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. సో దీనికి ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉండదు. సో కాబట్టి మీరు 10th క్లాస్లో బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఈ మార్క్స్ ప్రకారమే మీ క్యాస్ట్ వైజ్గా అయితే మీకున్న సీట్స్ అనేవి కేటాయించి వాళ్ళు సీట్స్ అనేవి ఫిల్ చేస్తారు. సో మరి మనకి లాస్ట్ ఇయర్ అయితే ఏ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మనకి సీట్ అయితే వచ్చిందో చూద్దాం. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నది 2023-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించి, అంటే 2023లో ఎవరైతే ట్రిపుల్ ఐటీ జాయిన్ అయ్యారో వాళ్ళ యొక్క ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి కట్ ఆఫ్ అన్నమాట. సో మనకి ఏయూ రీజియన్, ఎస్వి రీజియన్, అలాగే నాన్ లోకల్కి సంబంధించి సపరేట్గా సీట్స్ అనేవి ఇస్తారు. సపరేట్ కట్ ఆఫ్ అనేది కూడా మనకి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏయూ రీజియన్కి సంబంధించి ఓపెన్ కేటగిరీలో అయితే 587 మార్క్స్కి అయితే మనకి కట్ ఆఫ్ అనేది వచ్చింది. అలాగే ఎస్వి రీజియన్లో 583, అలాగే నాన్ లోకల్ వాళ్ళకి 599కి కట్ ఆఫ్ అనేది ఓపెన్ కేటగిరీలో వచ్చింది. అలాగే మిగతా క్యాస్ట్ వైజ్గా కూడా మీరు చూసుకుంటే ఇక్కడట బీసీఏ కట్ ఆఫ్ ఏయూ రీజియన్కి ఒకటి ఉంది, ఎస్వి రీజియన్కి ఒకటి ఉంది, నాన్ లోకల్కి అలా ఒకటి ఉంది. అలాగే మనకి అన్ని క్యాస్ట్లకు కూడా ఇలా సపరేట్ కట్ ఆఫ్ అయితే ఉంది. సో ఇప్పుడు మీకు 10th క్లాస్లో మీ క్యాస్ట్ వైజ్గా చూసుకొని ఈ కట్ ఆఫ్కి దగ్గరగా మీకు మార్క్స్ అయితే ఉంటే మీకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకైతే ఇలా సేమ్ మార్క్స్ అనేవి రావాలి. అదే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకైతే ఈ కట్ ఆఫ్కి -24 మార్క్స్ అనేది కట్ చేసుకొని ఆ మార్క్స్ వస్తే మీకు సీట్ అనేది కన్ఫామ్గా వస్తుంది. ఎందుకంటే మీకు ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో 587 మనకి కట్ ఆఫ్ ఉంది కదా ఏయూ రీజియన్కి. సో దీనికి -24 అనేది చేయండి. సో అలా చేశాక మీకు వచ్చిన మార్క్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్లో వస్తే సో దానికి గవర్నమెంట్ స్కూల్లో చదివారనే కారణం చేత మీకు 24 యాడ్ చేస్తారు. అప్పుడు మీకు 587, 588 ఎలా వస్తే మీకు సీట్ అనేది కన్ఫామ్గా వస్తుంది. సో కాబట్టి ఇక్కడ చూపిస్తున్న కట్ ఆఫ్కి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఒక 24 మార్క్స్ తక్కువ వచ్చినా కూడా వీళ్ళకి సీట్ అనేది వస్తుంది. సో ఎందుకంటే వీళ్ళకి గవర్నమెంట్ స్కూల్లో చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఈ 24 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. సో మీ క్యాస్ట్ వైజ్గా మీకున్న కట్ ఆఫ్ చూసుకొని -24 అనేది చేసుకోండి. అన్ని మార్క్స్ అయితే మీరు 10th క్లాస్లో తెచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ స్కూల్ వాళ్ళకైతే ఎటువంటి మార్క్స్ అనేవి యాడ్ చేయడం జరగదు. ఇక్కడ ఉన్న కట్ ఆఫ్కి మీకు రీచ్ అయి ఉంటే వీటికన్నా దాటి ఉంటే మీకు సీట్ అనేది కన్ఫామ్గా ఇస్తారు. అలాగే ఇది మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి మాత్రమే. అలాగే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్, అలాగే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. ఇందులో మనకి సీట్స్ వచ్చిన తర్వాత ఎవరైనా కొంతమంది జాయిన్ అవ్వకపోతే మిగిలిన సీట్స్ అన్నీ కూడా సెకండ్ ఫేజ్లో అనేది ఫిల్ చేస్తారు. అప్పుడు మనకి కట్ ఆఫ్ ఏమైనా తగ్గే ఛాన్స్ ఉంటుందా అంటే తగ్గుతుంది. సో ఆ క్యాస్ట్ బట్టి వాళ్ళకు వచ్చిన మార్క్స్ బట్టి అయితే తగ్గుతుంది. సో 1 మార్క్ తగ్గొచ్చు, 2 మార్క్స్ తగ్గొచ్చు, లేదంటే ఒక్కొక్కసారి తగ్గకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఓపెన్లో చూసుకుంటే 587 ఉంది కదా, అదే మార్క్స్ వచ్చిన వాళ్ళు దాని తర్వాత సీట్ రాకుండా ఫస్ట్ ఫేజ్లో ఉన్నవాళ్ళు ఒక 10 to 20 మెంబర్స్ కూడా సేమ్ మార్క్స్ ఉన్న వాళ్ళు కూడా ఉండవచ్చు. అలాంటప్పుడు మనకి కట్ ఆఫ్ తగ్గదు. లేదు మనకి 587లో ఫస్ట్ పేజ్లో ఫిల్ అయిపోయాయి కానీ సీట్స్ మిగిలాయి అంటే 586కి రావచ్చు, అలాగే 585కి రావచ్చు. ఇలా కూడా మనకి కట్ ఆఫ్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. కానీ ఎక్కువగా అయితే తగ్గదు. ఒక 2-3 మార్క్స్ అనేవి తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే మనకి సీట్స్ అన్ని ఫిల్ అయ్యే వరకు సెకండ్ పేజ్ అలాగే థర్డ్ పేజ్ కౌన్సిలింగ్ అనేవి కంప్లీట్ చేస్తారు.
నెక్స్ట్ మనకి ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కదా! అలాగే అంతకు ముందు ఇయర్‌ది అంటే మనకి 2022కి సంబంధించి కట్ ఆఫ్ కూడా మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను. చూడండి. ఇది ఇంకా కొంచెం తగ్గింది మనకి అంతకు ముందయితే. సో, లాస్ట్ ఇయర్ అనేది బాగా కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంది. కానీ అంతకుముందు 2022కి సంబంధించి అయితే కొంచెం తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏయూ రీజియన్‌కి ఓపెన్ కేటగిరీలో 584 కట్ ఆఫ్ ఫస్ట్ పేజ్‌లో అయితే వచ్చింది. మనకి 2023లో అయితే 587కి వచ్చింది. అందుకే ఒక్కొక్క ఇయర్‌కి కట్ ఆఫ్ ఒక్కోలా తగ్గుతుంది. 10థ్ క్లాస్‌లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మనకి ఇయర్ కట్ ఆఫ్ అనేది ఈ మార్క్స్ కన్నా తగ్గొచ్చు, లేదంటే పెరగొచ్చు అలా ఉంటుంది. ఎప్పుడు మనకి ట్రిపుల్ ఐటీలో వచ్చే కట్ ఆఫ్ అనేది ఒకేలా ఉండదు. ప్రతి ఇయర్‌కి కూడా మనకి 10థ్ క్లాస్‌లో వచ్చిన మార్క్స్ ఆధారంగా అయితే కట్ ఆఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క ఇయర్ తగ్గొచ్చు, లేదంటే ఒక్కొక్క ఇయర్ పెరగొచ్చు. సో, కాబట్టి ఇప్పటి నుంచే మీరు బాగా కష్టపడి 10థ్ క్లాస్‌లో అయితే మంచి మార్క్స్ తెచ్చుకోండి. మీకు ట్రిపుల్ ఐటీలో సీట్ అనేది వస్తుంది. సో, ఈ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఓల్డ్ వీడియోస్ మన ఛానల్‌లో ఉంటాయి. అలాగే మీకు 2024కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన నుంచి కౌన్సెలింగ్ కంప్లీట్ అయ్యే వరకు ప్రతి ఒక్క డౌట్‌ని కూడా మీకు క్లియర్ చేస్తాను. అన్ని వీడియోస్ కూడా షేర్ చేస్తాను. సో, అది కూడా ఈ ఛానల్‌లో కాదు ఎంఆర్ఎస్ స్టూడెంట్ కార్నర్ ఛానల్‌లో అయితే ఫాలో అవ్వండి. అన్ని వీడియోస్ కూడా ఇక్కడ నుంచి అందులోనే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.